బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ ఈ శీర్షికను మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నాము. దైవం తెలియజేస్తున్నాడు, వ అంత అఫు, మీరు ఒకరినొకరు క్షమించుకోండి. తప్పులు జరుగుతాయి సహజంగా, తప్పులు లేనటువంటి ఎవరుంటారు? కాబట్టి వ అంత అఫు, మీరు ఒకరినొకరు క్షమించుకోండి. లి అక్రబు తహ్వా, ఇది దైవభీతికి సమానం అంటాడు. చూడండి, దైవము ఒక జంటను కలిపి ఉంచడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడండి, దైవానికి ఒక జంట విడిపోవడం ఏమాత్రం ఇష్టం ఉండదండి. దైవం యొక్క సింహాసనం కంపించిపోతుంది ఒక జంట ఎప్పుడైతే విడిపోతుందో. అందుకనే సాధ్యమైనంత వరకు జంటను కలపడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనము ఆ జంటను విడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మూడో వ్యక్తి ప్రమేయంతోనే జంటలు విడిపోతున్నాయి ఈ రోజున. సాధ్యమైతే కలపడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఎవరు ఏం చేయలేరు అనుకున్నది వేరే సంగతి. అందుకని దైవం తెలియజేస్తున్నాడు, అంత అఫు, క్షమించుకోండి మీరు ఒకరినొకరు అంటాడు. ఇంకేం చెప్తాడంటే, వ ఆషిరుహున్న బిల్ మఅరూఫ్, మీరు సద్భావనతోటి ఉండండి వాళ్ళతోటి. ఒక విషయం మీకు ఏదైనా నచ్చలేదనుకోండి, అందులోనే మీకు మంచిది పెట్టుండొచ్చేమో దైవం, తెలియదు కదా. కాబట్టి మరొక విషయం నచ్చే విషయం ఉంటుంది. కాబట్టి నచ్చిన విషయాన్ని గురించి పక్కన పెట్టేయండి. నచ్చే విషయాలు అమలు ఉంటాయి, చాలా ఉంటాయి. మనలో కూడా ఉంటాయి, మగవారిలో కూడా ఉంటాయి, లేడీస్లో కూడా ఉంటాయి. కాబట్టి నచ్చే విషయాల గురించి ఆలోచన చేయండి అంటాడు. మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఎందుకు ఈ విధంగా పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయి? లవ్ మ్యారేజెస్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అన్నీ ఖచ్చితంగా ఉంటాయి అని కాదు కదండి. అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా కొన్ని సందర్భాల్లో విడిపోతున్నారు. ఒకటి ఏంటంటే, మెయిన్ ఈ వివాహ బంధం అనేది ఎంత బలమైనటువంటి బంధము, దైవం నిర్ణయించినటువంటి బంధము, స్వర్గంలో నిర్ణయించినటువంటి బంధం ఇది. ఇంతమందిలో దైవము ఈమెను లేకపోతే ఇతన్ని నాకు తోడుగా చేశాడు అంటే అది కేవలము దైవం యొక్క నిర్ణయము అని చెప్పేసి, దైవం నిర్ణయించినటువంటి బంధాన్ని మనం గౌరవించాలి అన్న ఆలోచన లేకపోవడము. వివాహ బంధం యొక్క గతంలో సుమారు ఒక 50-60 సంవత్సరాల బ్యాక్న వివాహ బంధం పట్ల చాలా బలమైనటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఏమండి, ఇప్పటికీ మనం చూస్తాం, షష్టి పూర్తి చేసుకున్నటువంటి జంటలు మనకు కనబడుతుంటారు. అరుదుగా అయిపోయారు ఇప్పుడు చాలా. ఇంకోటి ఏంటంటే, ఇరువురు కూడా ఇందాక నేను చెప్పినట్టు మేము గొప్పవాళ్ళమని రకరకాల ఉద్యోగాలు, ఇతనికంటే ఆమె ఎక్కువ స్థాయిలో ఉండడం, లేకపోతే అతనికంటే ఈమె కంటే అతను ఎక్కువ స్థాయిలో ఉండడం, ఎక్కువ సంపాదన, ఈ రకరకాలైనటువంటి కారణాల ద్వారా కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి జంటలు విడిపోతున్నాయి. ఇంకా ప్రధానంగా వివాహేతర సంబంధాలు, రకరకాలైనటువంటి స్నేహాలు, వివాహం తర్వాత పోస్ట్ మ్యారిటల్ రిలేషన్స్, పోస్ట్ మ్యారిటల్ ఫ్రెండ్షిప్స్, ఇవన్నీ కూడా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి ఇవన్నీ కూడా. తద్వారా ఈ వివాహేతర స్నేహాల గురించి వెంపర్లాడడము, అటు మగవారు కానివ్వండి, ఇటు ఆడవారు కానివ్వండి, అది చాలా డిస్టర్బ్ చేసేయడము, మొత్తం ఆ ఫ్యామిలీని మొత్తం డిస్టర్బ్ చేసేయడము, ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి సెల్ ఫోను, ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా జంటలు విడిపోతున్నాయి. ఈ కారణంగా, అంటే ఇది ఒక్కటే కారణంగా కాకపోవచ్చు కానీ ఇది కూడా ఒక కారణము. అదేవిధంగా తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉంటారు. వీళ్ళు సరైనటువంటి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకొంచెం మంటను రేకెత్తించడము, ఆర్పే ప్రయత్నం చేయకపోవడము, రకరకాల కారణాల వలన జంటలు విడిపోవడం మనం చూస్తున్నాము. సరే, రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సర్వే జన సుఖనో భవంతు. స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్. జజాకల్లాహు ఖైర్. థ్యాంక్ యూ వెరీ మచ్.